ఎవరికి ఉంది అయితే ఇది? నీకు తప్ప అందరికి ఉంటది. ముందరే చెప్పాలి కదమ్మా. Customers అంటే if you are running a shop, I came here to buy something, then I am your customer. I am not your customer here. రాట్లేదా? వెలుతురు తింటది ఆకు, ఆకుని తింటది మేక, మేకని తింటది పులి, పులినే తింటది కాలం. ఇది కదరా మహా ఆకలి. ఎట్టుంది? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఏ చోట మొదలయ్యానో తెలుసా. కరెక్ట్ గా ఇదే రోజున లాస్ట్ ఇయర్ మన ఫస్ట్ వీడియో వైరల్ అయింది. ఆల్మోస్ట్ 2 crore వ్యూస్. 2 crore అంటే 20 lakhs. 20 lakhs 20 million వ్యూస్ అంటే 2 కోట్ల మంది చూసారనమాట ఆ వీడియోని. ఆ దెబ్బతో మనం మిగతా వీడియోలు చూడడం స్టార్ట్ చేసిన తర్వాత అందరికి నచ్చేసాను అనమాట. ఇప్పుడు అదే సైన్స్ వేర్ వీడియో. లాస్ట్ టైం గుర్తుందా అసలు మీకు? ఫ్లాష్ బ్యాక్. ఇంగ్లీష్ రాదు సేమ్ మళ్ళీ అదే ఇప్పుడు రిపీట్ అవ్వబోతుంది అనమాట. మళ్ళీ అదే సైన్స్ వీడియో. కాకపోతే లాస్ట్ టైం ఓన్లీ షార్టే తీసుకున్నాను, చాలా బాధేసింది. కానీ ఇప్పుడైతే లాంగ్ వీడియో షూట్ చేసుకుందానికి వెళ్తాను. అది కూడా ఎక్కడ తెలుసా? నా మాల్లో. చాలా సెకలు ఉన్నారు నీలో. మాల్ కి అయితే సైన్స్ వేర్ కి వెళ్ళబోతున్నా. ఏంది యా మాల్ అంటే చాలా డింగుని వచ్చేస్తుంది. ఇప్పుడు ఏడాది తిరుగుతా ఉంది. ఒకసారి మాల్ అనగానే సరణ వచ్చేసింది. అట్లుంటది మనతోని. అవును నా ఇష్టం. నేను మాల్కి వెళ్తా ఇప్పుడు. నేను కూర వస్తుందంట. నువ్వు కూర వస్తా. నీకు ఇప్పుడు ఫీవర్ కదా, ఫీవర్ తగ్గిపోయినా తీసుకెళ్తా. ఓకేనా? నీకు ఫీవర్ తగ్గిపోయినా తీసుకెళ్తాను. ఓకేనా? అందరికి హాయ్ చెప్పు. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హనీ ఇక్కడ ఛానల్. హనీ ఛానల్ కూడా 100K దగ్గరలో ఉంది. ఇది ఎప్పుడు అయిపోద్ది నాకు తెలిసి. హనీకి కూడా సిల్వర్ ప్లే బటన్. హనీ నీకు సిల్వర్ ప్లే బటన్. హనీ సరే మరి అయితే నువ్వు లోపలికి వెళ్ళి వచ్చేస్తా. ఫీవర్ తగ్గాకే వెళ్ళు. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం మాల్కి. వెళ్ళి సైన్స్ వేర్ ప్రాజెక్ట్స్ మొత్తం చూసేద్దాం పదండి. అలా నేను ఇంటి దగ్గర నుంచి అయితే సైన్స్ వేర్ కి అయితే వచ్చేసాను అనమాట. ఈ సైన్స్ వేర్ వచ్చేసి మా స్కూల్ వాళ్ళే. ఐ మీన్ నేను చాలా స్కూల్లో చదివాను. నేను చదివిన స్కూల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్కూల్ అనమాట, డాక్టర్ SRK స్కూల్. వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. ఆ విషయం మనకు తెలిసి మనం అయితే వచ్చేసాము. చరిత్ర మళ్ళీ సృష్టిద్దామని. అండ్ ఇప్పుడు మనం అయితే సైన్స్ వేర్ ప్రాజెక్టులకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే మామూలుగా లేవు సెటప్. అబ్బో మొత్తం చెట్లు పొట్లు గొట్లు అడుగులు ఇడుగులు మొత్తం అన్ని వచ్చేసాయి. ఇక్కడ ఎక్కడో కుందేళ్ళు ఉన్నాయి. కుందేళ్ళు ఎలా ఉన్నావా? మన సబ్స్క్రైబర్ హాయ్ చెప్పు. మనం అయితే స్టార్టింగ్ కుందేలు పిల్ల దగ్గరికి వచ్చేసిన మన తమ్ముడు అయితే కుందేలు పిల్ల ఇంకా కౌన్స్ పెట్లు అన్ని తీసుకొచ్చి పెట్టినాడు ఇక్కడ. Good morning everyone, my name is YXA. I'm studying grade 8. Today my project is about poultry. The rearing of birds for food is called poultry. Poultry is the most profitable business. Chickens are the most famous type of poultry. 60 billion chickens are killed annually for consumption. పిల్లకాయల్లాగా మనం కూడా ఏదో ఒక రోజు స్కూల్కి పోయి నీట్గా క్లాసులు వింటే కదా ఇంగ్లీష్ అర్థం అవడానికి. ఆ పిల్లోడు చెప్పింది అయితే మనకేం అర్థం కాలేదు. పిల్లోడు అయితే చాలా నీట్గా చెప్తున్నాడు అనమాట. అతను చెప్పింది ఏంటంటే పౌల్ట్రీ అంటే కోళ్ళు ఇంకా పిచ్చుకలు అయ్యి పెంచుకోండి తినండి అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. నేను చెప్తే మీరు నమ్మరుగా. పిల్లోడు చేత చెప్పిస్తా మీరే అయినండి. ఇప్పుడు ఇట్లా పెంచితే మన డబ్బులు వస్తాయంటావు. బాగా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అంటావు. ఎంతకు పోతాయి? మామూలు ఎన్ని రోజులు పెరగాలి అమ్మాలంటే మనం? ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా అన్న. నువ్వు మైపాట్ బీచ్ లో ఆడ బ్రిడ్జ్, అది విరిగిపోయిన బ్రిడ్జ్ ఉంది కదన్నా, దానికి ఎడ్జ్ లో కూర్చొని నువ్వు క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చెప్తాను. ఇంకా పెట్టలేదన్న వీడియో. ఫ్లాష్ బ్యాక్. తర్వాత పోల్ ఇంకోటి కనిపిస్తుంది కదా, ఆ పోల్ మీద కూర్చొని మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తా. సో లైక్ చేయండి. చేస్తా పోవాలి కదా బీచ్ కి పోవాలి. బీచ్ అంటే ఈ మధ్య ఎందుకు భయం వేస్తున్నారు కొట్టారుగా. బీచ్ అంటే ఈ మధ్య ఎందుకు భయం వేస్తున్నారు కొట్టారుగా. ఫ్లాష్ బ్యాక్. రాత్రి మా ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ కి వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ చాలా మంది చూసే ఉంటారు ఈ వీడియో. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తాను. నన్ను నా ఫ్రెండ్ అయితే చితక కొట్టారు. అప్పటి నుంచి బీచ్ అంటేనే భయం వేస్తుంది. కానీ మీరు ఈ వీడియో కనుక 40,000 లైక్స్ కనుక కొడితే ఖచ్చితంగా వెళ్ళి వీడియో చేస్తాను. అన్న నువ్వు ఆ వీడియో పెట్టాలన్నా. ఓకే పెడతా. నేను ఈ సైన్స్ వేర్ లో వెళ్ళిన ప్రతి స్టూడెంట్ దగ్గరికి ప్రతి ప్రాజెక్ట్ దగ్గరికి ఒక సిమిలర్ క్వశ్చన్ అయితే అడిగాను. వాళ్ళైతే ఫ్రంట్ బెంచరా బ్యాక్ బెంచరా. మనమైతే కౌంట్ చేద్దాం వీడియో అయిపోయే లోపల ఎంతమంది ఫ్రంట్ బెంచర్స్ ఉన్నారు ఇంకా ఎంతమంది బ్యాక్ బెంచర్స్ ఉన్నారు. వాటి నుంచి కరెంట్ పాస్ అవుతా ఉంటుంది. ఓకే దానికి అప్పుడు ఈ కాపర్ వైర్ వల్ల ఈ డైరెక్షన్ చూపిస్తా ఉంటుంది డిఫరెంట్. ఇప్పుడు తిప్పుదాన్ని మరి బాగా అర్థమవుతాడు చెప్పు. నువ్వు బ్యాక్ బెంచర్ కదా? అవునన్నా నిజం చెప్పు. నిజంగానా? మనం స్టార్టింగ్ బ్యాక్ బెంచర్ అయితే పట్టేసాం అనమాట. లెట్స్ సీ ఎవరు గెలుస్తారు. ఇక్కడ గెస్ యువర్ నెంబర్ ఇన్ మైండ్ అంట. వీటిల్లో నేను ఏ నెంబర్ చెప్పినా గానీ నీ పేరేం చిన్న అబ్రార్ అంటే నేను ఏం గెస్ చేస్తాను అదైతే బయటికి చెప్పేస్తాను. చూద్దాం ఇప్పుడు ఏం గెస్ చేయమంటావు వీటిలో. చూస్ ఎనీ నెంబర్ ఫ్రమ్ 1 to 60. 1 to 60 60. ఓకే. Is your choose number in this card? యా ఉంది. In this card? యా ఉంది. In this card? యా ఉంది. In this card? తెలిసిపోతుంది కదరా. లేదు. Your guess number is 55.
యా యు ఆర్ కరెక్ట్. గుడ్ ఫ్యాంటాస్టిక్. నీదేం చిన్న ప్రాజెక్టు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆహా, ఏమన్నావు? సార్. ఏమన్నావు? సార్. ఇంకొకసారి. సార్. అబ్బా రే. ఇంకొకసారి అనవా? అన్నానన్నా నేను అనను. చెప్పు ప్రాజెక్ట్ ఏంటి? మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ టెస్లా కాయిల్. టెస్లా? టెస్లా కాయిల్. అమ్మ అంటే ఇప్పుడు ఇదేదో జిరిసిరి అంటుంది అదే కదా ఇది? అది ప్లాస్మా కాయిల్, ఇది టెస్లా కాయిల్. ఓకే డన్. When I get the bulb near this copper wire, the bulb will glow. ఓకే. You can also try it. షాక్ కొట్టదు కదా? ఖచ్చితంగా కొట్టదు కదా? In this way, because ఏ ప్లాస్టిక్ లోపల నుంచి ఎలా వెళ్ళింది కరెంటు? చెప్తా దాని గురించి. Because a Tesla coil is an electrical resonant transformer circuit designed by innovator Nikola Tesla in 1891. నిజానికి పిల్లోడు చెప్పింది నాకైతే చాలా క్లియర్ గా అర్థమైంది. కానీ నా పిల్లోడిని టెస్ట్ చేద్దాం అని చెప్పి అతనికి సబ్జెక్ట్ వచ్చా రాదా అని చెప్పి నేనైతే తను తెలుగులో చెప్పమని అడిగాను. తెలుగులో చెప్పవా ప్లీజ్? How it ఎలా పనిచేస్తుంది అంటే అన్న, ఈ బ్యాటరీ నుంచి ఎలక్ట్రిసిటీ ట్రాన్సిస్టర్ కి రెసిస్టర్ కి వెళ్తుంది. ఆ రెసిస్టర్ ట్రాన్సిస్టర్ ఈ ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రాన్స్ గా ప్రొడ్యూస్ చేసి కాపర్ వైర్ కి పంపిస్తుంది. అప్పుడు ఆ కాపర్ వైర్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటే దానికి ఇప్పుడు నేను ఆ పిల్లోడిని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటే ఆ పిల్లోడు ఇంకా మంచిగా చెప్పాడు. అట్టుంటది మామూలుగా ఉండదు ఎస్ఆర్కే స్కూల్ పిల్లకాయలతోటి. ఇంకా అర్థం కాలేదు కదా అన్న నీకు. అది సార్ సూపర్ ఉంది ప్రాజెక్ట్ ఇది. వెలిగిచ్చే మొత్తం మాల్ని, ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గిపోద్ది మన మాల్ వాళ్ళకి. Today my topic is about simple electric circuit. The symbol for the switch is this one. The symbol for the wire is this, and the symbol for the చుట్టూ ఫస్ట్ బెంచ్ కదా నువ్వు? back bench. బ్యాక్ బెంచ్ రా. అయితే తెలుగులో చెప్పొచ్చుగా, కానీ మనోడే కదా. దీనికి సింబల్ ఇది, దీనికి సింబల్ ఇది. అంతే. ఇవన్నీ కలిపితే ఇది. నీ పేరు? అర్జున్. ఈ రెండు కలిపి ఇది, ఈ రెండు కలిపి ఇది కలిపి ఇదే. Cheers. సరిపోయారు ఇద్దరును. What it will do? Remove iron materials from trash. Trash. నన్ను ట్రాష్ అంటున్నావా? మరి ఏంటి అయితే నువ్వు? Remove iron materials from. వీళ్ళ మేడం ఎవరు? నన్ను ట్రాష్ అంటుంది. మంచి చేస్తారు నాకు రే. ఇదిగో ఏ ఉన్నాయి చేపలు మొత్తం ఇక్కడ, పాములు పీతలు. ఏంది పాములా? ఈలంటే షాక్ కొడుతుంది టచ్ చేసి. ఇప్పుడు ఈలంటే ఎలక్ట్రిక్ ఫిష్ కదా ఇది. ఏది పట్టుకొని తీ వస్తారా? కరుస్తుంది. సరే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు దాన్ని చూపించి నాకు. అదొక రకం చేప, తినొచ్చేదే. నాకు తెలీదమ్మా. కేజీ ఎంత పడుతుంది? ఫ్రైకి బాగుంటుంది, పులుసుకి బాగుంటుంది ఇది. हिंदी आता है? मेरे को भी अच्छे से आता है हिंदी. वो क्यों लगा इधर? वो क्यों लगा इधर? साइंस वेयर है ना, स्कूल में साइंस वेयर है, इसके लिए लगाए. लगा है वो शिट है वो aquaculture. पूरा. हाँ, बांध के अगर खुला ना तो कतर रहा है. నాకు అంత హిందీ రాదులే. ఏమా సర్కస్ కాదు మేడం, సర్కాస్టిక్ సార్ సార్ ఏంటి సార్ అది? మేడం. సర్కస్ కాదు మేడం, సర్కాస్టిక్. yes. అబ్బా సాయిరా. రక్త దర్పణం ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడైతే మనం బ్లడ్ టెస్ట్, మన రక్తాన్ని అయితే బయటికి ఇవ్వబోతున్నాం సిస్టర్ వాళ్ళకి. వేరే ఆప్షన్ ఏమన్నా ఉందంటే బ్లడ్ తీయకుండా బయటికి తెచ్చేటట్టుగా వేరేది ఏదన్నా ఆల్టర్నేట్ ఒకటి, వేరేది ఏదో ఒక ఆల్టర్నేట్ ఉంటుంది కదా, ఆలోచించండి. బేసిక్ గా బాబు గారికి బ్లడ్ అంటే చాలా భయం అనమాట. పాప పొడవక ముందరే అరిచేసాను. పొడవలా మేడం? నో ప్లీజ్. మేడం ఒకసారి కూడా నిజంగా మేడం సీరియస్. రక్తం బయటికి తీయడానికి ఆ పిల్లలకైతే నేను ఏళ్ళు ఎంతసేపు టీగిపోయేసరికి మేడం గారే డైరెక్ట్ గా యాక్షన్ లో దిగిన ఏళ్ళు లాక్కు నా పిల్లలకైతే ఇచ్చేసింది. మేడం లోపల ఎముకుంటుంది, దానికి తగలదు కదా పాప. నువ్వు పైన ఊరికే లైట్ గా. ఓ ఏమో అంత ఉంది కదా పాప. అదే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మేడం ఏంది మేడం? బ్లడ్ బాగుంది. ఏంది మేడం పిసుకుతున్నారు దాన్ని? ఓయమ్మా. నేనైతే బ్లడ్ టెస్ట్కి ఇచ్చేసాను. నా బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఏ పాజిటివ్. నేనైతే అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాను, నాకు అర్జెంట్ వర్క్ పడి. అందుకే ఆ తర్వాత రోజు అయితే వచ్చి మిగతా సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్స్ అన్ని కవర్ చేశాను. నేనైతే మనం మధ్యలో వెళ్ళిపోయాము. ఇప్పుడైతే మిగతా ప్రాజెక్టులు అయితే కవర్ చేద్దాం, ఫన్ చేద్దాం. ఓకే లెట్స్ గో. చెప్పు చిన్న, ఏంది నీ ప్రాజెక్ట్? వాట్ ఈస్ యువర్ నేమ్? Ankush. అంకుష్. ఏ క్లాస్ నువ్వు? ఎక్స్ప్లెయిన్ మీ. Soil is composed of distinct layers called horizon. నేనైతే చిన్నపిల్లలు నిజంగా ప్రాజెక్ట్ నేర్చుకున్నా లేకపోతే బట్టి పెట్టాడా టెస్ట్ చేయడానికి అయితే నేనైతే ప్రాజెక్ట్ మొత్తాన్ని స్కిప్ చేసేసి లాస్ట్ పార్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను. To hummus. The weathered rock fragments with minimal organic content. ఇదిగో నేనేం చేశానంటే బట్టి పట్టారు అనుకోండి వరుసగా చెప్తారు. నేను దీన్ని రెండింటిని స్కిప్ చేసి లాస్ట్ చెప్పమన్నా అనమాట ఆ పిల్లోడిని. వాడు టక్ అని చెప్పాడు, ఎందుకంటే వాడు సబ్జెక్ట్ నేర్చుకున్నాడు కాబట్టి. నువ్వు ఫస్ట్ బెంచా లాస్ట్ బెంచా? Last bench. లాస్ట్ బెంచా. దా చూసావా, అది నేను చెప్పాను కదా. నేనేం మాట్లాడలేవాడు, జస్ట్ స్కిప్ చేసాడుగా. ఏ బెంచ్ అన్నాడు, ఏం చెప్పాడు? తెలుసు అన్న, ఏం లేదు. వీడియోలో చెప్తావు నువ్వు, నాకు బుర్ర లేదు అని. షీఈస్ బ్రిలియంట్. తనకు ఉంది కాబట్టి తనకు గెస్ చేసింది, నాకు అది లేదంటే లేదంట. ఎవరికి ఉంది అయితే ఇది? నీకు తప్ప అందరికి ఉంటుంది.
కమాన్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఏట్రా ఇది బ్యాంక్ బ్రో. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లేజర్స్ ఉంటాయి కదా. ఫర్ సపోజ్ ఎవడైనా దొంగ కనుక ఇక్కడికి వచ్చాడంటే దీన్ని దాటాడు అనుకోండి, ఇలా అలారం మోగదనమాట. ఇక్కడ నేను ఉన్నాను కదా, ఇది దొంగ అనుకోండి, నా హ్యాండ్ ఈ బ్యాంక్ ముందు నుంచి ఇలా వచ్చానంటే చూడండి లేజర్ కట్ అయింది. సో అలారం మోగద్ది, ఎవరో బ్యాంకు దొంగతనంకి వచ్చినట్టు. తీసానంటే చూడండి లేజర్ దాని మీద పడింది కదా, అలారం మోగదనమాట. చూసారా బా, ద బెస్ట్ ప్రాజెక్ట్ ఉన్న వాటిలో ఇవే పెంచా. ఎవడు ఫస్ట్ ఎట్టుంటాడంటే ఇట్టుంటాడు, ఇది ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత దీని లోపల ఇటు తయారవుతారు అనమాట. తయారైన తర్వాత ఇటు అవుతారు గుడ్డు లెక్క. ఆ గుడ్డుకి కాళ్ళు వస్తాయి, తర్వాత ఆ గుడ్డికి చేతులు వస్తాయి, తర్వాత కళ్ళు ముక్కు అన్నీ వస్తాయి. 4వ నెలకి 5వ నెలకి ఏం వస్తాయి ఎక్స్ట్రా? కళ్ళు ముక్కు వస్తాయి. 6వ నెలకి కొంచెం పెద్దగా అవుతారు. కొంచెం పెద్దగా అవుతారంట 6వ నెలకి. 7వ నెలకి ఇంకొంచెం పెద్దగా, ఇంకా పెద్దగా అవుతారంట 7వ నెలకి. 8వ నెలకి ఇంకా పెద్దగా అవుతారు. 9వ నెలకి బయటకు వస్తాడు, ఇట్ అవుతాడు లాస్ట్కి. పోలా అదిరిపోలా. దాన్ని ఇదే నీ ప్రాజెక్టు. చాలా బాగా చేస్తావు పాప. కమాన్ చియర్స్. ఏ బెంచ్ నువ్వు? లాస్ట్ బెంచా? మన బ్యాచ్. ఇదేంది పాప? కామ్గా పాప చెప్పేది వచ్చగా ఇనమనమాట. అతిపెత్త రేషాలు ఎక్కువ కదా, దాన్ని తీసి ముక్కు దగ్గర పెట్టుకున్నాం. దెబ్బ కమండాలు కదిలిపోయాయి. అయిందా? బాగా అయిందా? ముందరే చెప్పాలి కదమ్మా. నువ్వు పట్టుకున్నప్పుడు నేను చెప్పాను కదా. దోల ఎన్నో పరమ కంపు. ఏమేమి ఉన్నాయి దాంట్లో? చెత్త. నన్ను అంత మాట అంటావా? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చిన్నపిల్లల దగ్గర ఫోన్లు లేవు కాబట్టి వాళ్ళు నన్ను ఫోటో అడగలేక ఆటోగ్రాఫ్ అయితే అడుగుతున్నారు అనమాట. నేను పనిలో పక్క పిల్లలను కూడా అడిగేస్తాను నీకు కావాలని. ఆ తర్వాత వాడైతే నాకు క్యాన్సర్ ఇచ్చాడు. తర్వాత నాకు కాలింది. నేనైతే ఒక రేంజ్ లో రివెంజ్ తీర్చుకున్నాను. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. వస్తున్నా 2 నిమిషాలు, నేను నీ దగ్గరికి వస్తాను. మనం ఎవరో చెప్తాం. థ్యాంక్ యూ రాబు. ఏ బెంచ్ నువ్వు? ఫస్ట్ బెంచ్, లాస్ట్ బెంచ్. వాట్స్ యువర్ నేమ్ సార్? My name is Vaibhav. Can you explain this? First of all, let me introduce myself. Good morning, sir. Good afternoon, sir. My name Sir, ఏమన్నావు? is Sir. Actually, we should say sir for customer. కస్టమర్ అంటే ఏమైనా కొనుక్కుందానికి వచ్చిన వాళ్ళు కస్టమర్స్ అంటారు. కస్టమర్స్ అంటే ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఏ షాప్, ఐ కేమ్ హియర్ టు బై సంథింగ్, దెన్ ఐ యామ్ యువర్ కస్టమర్. ఐ యామ్ నాట్ యువర్ కస్టమర్ హియర్, ఐ యామ్ ఏ విజిటర్, రైట్? కంటిన్యూ. Good afternoon, sir. My name is Vaibhav. I'm studying grade 6 in Dr. Sakan Examination. అంతా చెప్పేసావు కదా, మిగతా చెప్పు ప్లీజ్. Okay. బాగా అయిందా? ఇప్పుడు అనండి. My నోరు పడిపోయిందా? project is about water level detector. It's also known as water level indicator. Water level indicator is a device. నేనైతే పిల్లోడి మీద పంతానికి ఇక్కడ నిలబడ్డాను కానీ పిల్లోడు స్లాంగ్ స్పీడ్ అయితే అద్దరు కొట్టేసాడు. మామూలుగా చెప్పట్లేదు ప్రాజెక్ట్ అయితే. పాపం ఉదయం నుంచి అక్కడే నిల్చొని అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి అలసిపోయి మధ్యలో ఆగిపోయాడు. రావట్లేదా కానీ సార్ ప్లీజ్ సార్, నేను ఎవరో తెలుసా సార్ నీకు? క్యారీ ఆన్ సార్, ఐ వాంట్ టు లిసన్. We have sensors like float switches or prepare. నేనైతే పిల్లోని ఎంత కన్ఫ్యూజ్ చేయాలనుకున్నా కానీ ఆ పిల్లోడు అయితే కన్ఫ్యూజ్ కాలేదు. క్లారిటీతో పిచ్చిగా దొల్ల కొట్టేసాడు ప్రాజెక్ట్ మొత్తం. చాలా అంటే చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. బై ద వే పిల్లోడు ఫస్ట్ బెంచర్ అంట. ఈ పిల్లోడు ఫస్ట్ బెంచర్ అయినా కానీ ఇంకా మా బ్యాక్ బెంచర్సే లీడ్ లో ఉన్నాము. పాప చేసిన ప్రాజెక్ట్ అయితే ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేసింది కంప్లీట్ గా. ఈ ప్రాజెక్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్, ఇంకా చాలా అంటే చాలా నచ్చింది. ఆ ప్రాజెక్ట్ నేనైతే మీకోసం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరే చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇది ఇమాజిన్ దిస్ ఈస్ ఏ తిరుమల ఘాట్ రోడ్. ఎందుకంటే మన ఏపీలో ఫేమస్ ఘాట్ రోడ్ ఏంటంటే తిరుమలనే. ఫర్ సపోజ్ ఇప్పుడు తిరుమలలో ఏంటంటే వన్ వే, ఆపోజిట్లో ఏం రావులే మనకి. ఫర్ సపోజ్ దిస్ ఇమాజిన్ ఇది ఒక ఘాట్ రోడ్ కదా, ఇందులో వెళ్తుంటాము. ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వచ్చిందంటే తెలియదు మనకి, టర్నింగ్స్లో తెలియదు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దీంట్లో ఏంటంటే ఇవి సెన్సార్స్ అంట. ఇవి భూమి లోపల ఉంటాయి. భూమి లోపల ఉండడం వల్ల ఇప్పుడు ఏదైనా కార్ వచ్చిందంటే దాని వైబ్రేషన్కి ఇవి లైట్లు వెలిగి ఇంకా సౌండ్స్ చేస్తాయి. సౌండ్స్ ఆర్ లైట్స్ ఆర్ బోత్ ఆఫ్ దెమ్. సౌండ్స్ వస్తూ లైట్స్ వస్తాయి అనమాట. సో మనం ఇక్కడ అలర్ట్ అయ్యి ముందరగానే స్లో అయిపోవచ్చు. సో యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. అది ఈ ప్రాజెక్ట్. అంతేనా? వెరీ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఏ బెంచ్ నువ్వు? లాస్ట్. ఈ ప్రాజెక్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఫుడ్ వెబ్ అంటే ఏంటి పాప ఇది? Food web shows how organisms in an ecosystem are connected by feeding relationships. అర్థమైంది. నేను నీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయనా? ఒక సాంగ్ పాడితే ఎక్స్ప్లెయిన్ చేయనా, నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయనా? సాంగ్ పాడేదా? సాంగ్ కావాలా? మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది పాప. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వెలుతురు తింటది ఆకు, ఆకుని తింటది మేక, మేకని తింటది పులి, పులినే తింటది కాలం. ఇది కదరా మహా ఆకలి. ఎట్టుంది? ఒకదాని ఒకటి తింటా బతకాలి. అదే ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్. దట్స్ ఇట్, రైట్? నువ్వు ఏ బెంచ్? Middle bench. మిడిల్ బెంచా? ఇప్పటి వరకు జరిగిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా ఫ్రంట్ బెంచర్సే వెనకంజలో, ఇంకా బ్యాక్ బెంచర్స్ ముందంజలో అయితే ఉన్నారనమాట. తర్వాత చూద్దాం. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఎక్కువ చేస్తే లాగ్ అయిపోద్ది. సెకండ్ పార్ట్ కావాలంటే చెప్పాను కదా, లైక్ టార్గెట్. అలాగే అలా బీచ్ వీడియో కావాలా వద్దో కామెంట్ చేయండి. మీరే బెంచరో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటను ఆల్లో పెట్టుకోండి. ఉంటా బాయ్.